లేక లేక మనం చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మన కోసం ఏదైనా చేస్తారు కదా, అదైతే చాలా అంటే చాలా గుర్తుండిపోతుంది, మర్చిపోలేము. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళైతే మా కోసం మటన్ తీసుకొచ్చారు. స్పెషల్గా అయితే మా అన్నయ్య చేస్తున్నారు అనమాట. ఎలా చేస్తున్నారు ఏంటనేసి నేను ఒకసారి వీడియో తీసుకున్నాను. వీడియో తీసుకోవడం వల్ల నాకు చాలా ఉపయోగపడిందండి. ఎందుకంటే మనం ఇంట్లో నచ్చినప్పుడు చేసుకోవచ్చు కదా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఎందుకంటే మనం బయట ఎక్కడికైనా హోటల్కి వెళ్ళి తిన్నా కూడా అంత టేస్ట్ అయితే రాదేమో. అక్కడ మసాలాలు ఎక్కువగా ఉంటాయి కదా. మనం ఇంట్లో చేసుకున్నదైతే మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇంకా వీడియో విషయానికి వస్తే మా అన్నయ్య అయితే కేజీ మటన్ తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి దాన్ని ఉప్పేసి బాగా ఫ్రెష్గా కడిగేసి దాంట్లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, హోల్ గరం మసాలా, అలాగే మటన్ మసాలా, కట్ చేసి పెట్టుకున్న టమాటాలను మిక్సీకి పట్టుకొని ఆ ప్యూరీ కూడా వేసేసుకొని అందులోనే బ్రౌన్ కలర్లో వేయించుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. తర్వాత అందులో ఒక 2-3 వరకు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని అలా వీడియోలో చూసినట్టుగా బాగా కలుపుకొని ఒక 10-15 మినిట్స్ అలా మూత పెట్టి వదిలేయాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనం దేంట్లో అయితే రైస్ చేయాలనుకుంటున్నామో ఆ కడాయి పెట్టుకొని అందులోనే రైస్కి తగ్గట్టు వాటర్ వేసుకొని దాంట్లో మళ్ళీ హోల్ గరం మసాలా, అలాగే కొత్తిమీర, పుదీనా, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మరగబెట్టుకోవాలి. ఆ వాటర్ మరిగిన తర్వాత అందులోనే బాస్మతి రైస్ తీసుకొని అందులో వేసుకోవాలి. అది రైస్ ఉడికిన తర్వాత మనం రెడీ చేసుకున్న మటన్ ఉంటుంది కదండి, అది స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఆ ఉడికిన రైస్ని అందులో సగం సగం వేసుకుంటూ ఒకసారి రైస్ వేసిన తర్వాత పైన ఆనియన్స్ వేసుకొని తర్వాత మళ్ళీ రైస్ వేసుకొని పైన మళ్ళీ ఇంకోసారి ఆనియన్స్ వేసుకొని తర్వాత కుంకుమ పువ్వుని వాటర్లో కొద్దిగా కలిపేసుకొని బాగా మగ్గించుకోవాలి రైస్ని. అంతే అండి. చల్లని వెదర్కి వేడివేడిగా బిర్యానీ తింటుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా. వీడియో నచ్చితే కనుక మీకు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.